ఇలాంటి కష్టాలైతే ఎవ్వరికీ వద్దండి. అబ్బబ్బబ్బా! ఇంత కష్టమా? "అక్క కష్టమేంటక్క" అని అడుగుతున్నారా? మీరే చూడండి తమ్ముడు కష్టం ఎలా ఉంటుందని. అందరూ ములగాకు తింటే చాలా బాగా పరిగెడతారు, బాగుంటారు, యంగ్‌గా కనిపిస్తారని చెప్తారా? సరే అని చెప్పేసి నేను కూడా మునగాకు పప్పు అని చెప్పి, మునగాకు పప్పయితే చేశాను. చేస్తే 4 విజిలేసాను. ఒక్క విజిల్‌కి గూడా ఉడకలే అది. కప్పు తీసి చూసేసరికి అలానే నా వైపు చూస్తుంది. మళ్ళీ కొంచెం నీళ్ళేసి, మళ్ళీ పొయ్యి మీద పెట్టాననమాట. ఈసారి దాన్ని విడిచిపెడతానా 5 విజిలేసా. చక్కగా ఉడికింది. పర్లే అనుకున్నాను. చక్కగా గంటెతోని తిప్పేసి, దానికి 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, సాసువు, జీలకర్ర వేసి చక్కగా నూనెలో ఏంచేసి దాంట్లో వేసేసాను. హమ్మయ్య! ఇప్పుడు తినడానికి కమ్మగా ఉంటుంది అనుకున్నాను. సరే అని చెప్పేసి పోపేసేసి రైసేసుకొని తట్టలోకి వేసుకున్నానా, ఒక తరా స్మెల్లు. నాకు నచ్చలే. మీకు నచ్చిద్దా? ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.